ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా టైం 1 o'clock అయింది. సో ఒకసారి చూడాలి మీరు తమ్నైల్లో చూసినట్లే. సో యూ విల్ సాటిస్ఫై. ఓకేనా, చాలా సాటిస్ఫై అవుతారు ఈ స్ట్రాటజీని చూసి. దయచేసి ఒక 2 నిమిషాలు లేదా 1 నిమిషం వీడియోని చూసేసి ఇది ఇంతే తెలిసిపోయిందిలే అన్న కాన్సెప్ట్తో ఉండకండి. కాన్సెప్ట్ కంప్లీట్గా విన్న తర్వాత నిజంగానే తెలిసిందంటే ప్లీజ్ డిస్లైక్ కొట్టండి, పర్వాలేదు. మీకు డిస్లైక్ కొట్టండి, బటన్ ఉంటుంది. లేదు రాజు ఇది నాకు బాగా కనెక్ట్ అయ్యింది స్ట్రాటజీ, నేను ప్రాక్టికల్ బ్యాక్ టెస్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తానంటే, అలా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనుకోండి, కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. లేదంటే పైన కనిపిస్తున్న హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి. కాల్ చేసి ఫ్రీనే, ఎక్కడ డబ్బులు తీసుకోను. దయచేసి పాయింట్ గమనించాలి. యూటీటీ ఎవర్ కలెక్ట్ ఎన్ని పైసా, ఫ్రీనే. కాబట్టి ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి, తప్పు లేదు. ఓకేనా. సో మన లైఫ్ చేంజ్ అవుతుందంటే తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక్క సింగిల్ క్యాండిల్ని బేస్ చేసుకొని మనం నిజంగానే ట్రేడింగ్ చేయొచ్చా? ఏ ఇండికేటర్ లేదు, నో ఇండికేటర్, నో ప్రైస్ యాక్షన్, నో ప్లాన్ ఆఫ్ యాక్షన్, నథింగ్. ఒక సింగిల్ క్యాండిల్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. సో అందుకోసం ఒకసారి నేను పెద్దగా ఏం యాడ్ చేయను, జస్ట్ వాల్యూమ్స్ని యాడ్ చేస్తాను. ఈ వాల్యూమ్స్ని ఎందుకు యాడ్ చేస్తున్నాను కూడా చెప్తాను. సో ఆ ఒక్క క్యాండిల్ని గుర్తుపట్టడానికి, సింగిల్ క్యాండిల్ని గుర్తించడానికి నేను ఈ వాల్యూమ్స్ని యాడ్ చేశాను. సింపుల్. ఈ వాల్యూమ్స్ ఎలా యాడ్ చేయాలో అందరికీ తెలిసిందే. కొత్తగా స్పెసిఫిక్గా చెప్పలేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి, కింద కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను మీకు ఏ పాయింట్ చెప్పట్లేదండి. జస్ట్ నేను స్ట్రాటజీని తొందరగా ఎండ్ చేస్తాను. జస్ట్ 12 o'clock నుండి 12:30కి, అంటే హాఫ్ అన్ అవర్, 12 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. ఓకేనా. జస్ట్ 12:30 వరకు మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఈ హాఫ్ అన్ అవర్ ట్రేడింగే మీకు సరిపోతుంది. సో మీరు సిస్టమ్ ముందరికి డైరెక్ట్ 12 o'clock వచ్చినా కూడా ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా. సిస్టమ్ ముందరికి డైరెక్ట్ 12 o'clock వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. 12 o'clock నుండి 12:30 వరకు జస్ట్ అబ్జర్వేషన్ చేసి ఒక మాస్టర్ క్యాండిల్ని, అంటే అదే క్యాండిల్ నెక్స్ట్ జరగబోయే మూమెంట్, అంటే 1:30, 2:30, 3:30 నెక్స్ట్ జరగబోయే 3 గంటల సేపు ప్రయాణం ఏదైతే ఉందో స్టాక్ మార్కెట్, ఆ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో అది ఎలా డిసైడ్ చేస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. జస్ట్ హాఫ్ అన్ అవర్. సో ఇందుకోసం మీరు 5 minutes టైం ఫ్రేమ్ వాడాలి. 5 minutes టైం ఫ్రేమ్ వాడాలి. ఏ ఇండెక్స్ అయినా యూజ్ చేసుకోండి. ఇండెక్స్ని బేస్ చేసుకొని ఆప్షన్లో ట్రేడ్ చేయండి. ఈజీగా 100 పాయింట్లు వరకు మీరు క్యాప్చర్ చేయొచ్చు. 100 పాయింట్స్ ఈజీగా పట్టుకోవచ్చు, ఎటువంటి డోకా లేదు. అండ్ నో లాస్ స్ట్రాటజీ కూడా. ఎందుకంటే ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా మళ్ళీ ఇంకొక ప్యాటర్న్ తీసుకుంటాం, ఇంకొక ట్రేడ్ని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ స్టాప్ లాస్ హిట్ అనేది రికవరీ కూడా అయిపోతుంది. ఎటువంటి డోకా లేదు, టెన్షన్ పడాల్సి పని లేదు. అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ రాజా, నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కూడా కాదు. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గమనించాలి. యూటీటీలో ప్రీమియం సర్వీసెస్ చాలా ఉన్నాయి. ప్రతి సర్వీసెస్ ఫ్రీనే. అండ్ లేటెస్ట్గా 28th బ్యాచ్ రెడీగా ఉంది ఫుల్ అవటానికి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే పైన కనిపిస్తే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో యూనిక్ తెలుగు ట్రేడర్ యాప్ ఇస్తాను, లింక్ ఇస్తాను. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి అక్కడ మీకు వెల్కమ్ మెసేజ్ వస్తుంది. అంటే క్రాంతి కుమార్ నుండి మీకు వెల్కమ్ మెసేజ్ వస్తుంది. అక్కడ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, అంటే నేను మీ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి అడగవచ్చు. సో ఇప్పుడు ఒక మాట, జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్లో ఫ్రీ అని చెప్పి జాయిన్ అయిన తర్వాత డబ్బులు తీసుకోవడం ఎక్కడ ఉండదు. సో దయచేసి నన్ను ఇమ్మీడియట్గా నమ్మకండి. కొద్ది రోజు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత నిజంగానే వీడు వర్తబుల్ క్యాండిడేట్, వీడు మనకు అంత నాలెడ్జ్ ఇస్తున్నాడంటే యూ కెన్ వెయిట్. ఈ సోదంతా ఎందుకు అనుకుంటే సబ్జెక్ట్కి వెళ్ళిపోతాను. ఓకే, కమింగ్ టు పాయింట్. సింపుల్. ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, 5 minutes టైం ఫ్రేమ్ వాడాలి, 5 నిమిషాల టైం ఫ్రేము. ఇండికేటర్ వచ్చి వాల్యూమ్స్ వాడతాము. ఈ వాల్యూమ్స్ని బేస్ చేసుకొని ఒక మాస్టర్ క్యాండిల్ని గుర్తిస్తాము. ఆ మాస్టర్ క్యాండిల్ మీద మనం ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. సో దానికంటే ముందు ఒక్కసారి ఆ మాస్టర్ క్యాండిల్ దగ్గర ఎటువంటి ట్రేడింగ్లు చేయాలి అన్న విషయం ఒకసారి గమనించండి. ఒకవేళ మనం ఇది మాస్టర్ క్యాండిల్ అనుకుందాం, ఇది ఒక మాస్టర్ క్యాండిల్, సింగిల్ క్యాండిల్ అనుకున్నాం అనుకోండి. దీనికి హై మార్క్ చేసుకోవాలి, ఇదే క్యాండిల్కి లో మార్క్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, దీనికి హై లో మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇంకేమన్నా జరిగింది, మార్కెట్ ఎట్లన్నా బిహేవ్ చేయండి. దీని హై పైన క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకుందాం. క్లోజ్ అయితే ఆ క్యాండిల్ చూడండి, ఇదే క్యాండిల్ హై నీ ఎంట్రీ, అదే క్యాండిల్లో నీ స్టాప్ లాస్. మినిమం 1:5 ఉంటుంది, 1:5 వరకు ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఎక్కడైనా కానీ మీ 100 పాయింట్లు వస్తే మీరు బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 1:1 రీచ్ అవుతుందో, రిస్క్ రివార్డ్ రేషియో 1:1 రీచ్ అవుతుందో, మీరు స్టాప్ లాస్ని తీసుకొని పోయి కాస్ట్ టు కాస్ట్ చేయండి. అంటే ఇంకా మీకు రిస్క్ ఉండదు. కాస్ట్ టు కాస్ట్ చేసేసి వెయిట్ ఫర్ ద టార్గెట్. ఈజీగా 100 పాయింట్లు ఆప్షన్లో వస్తాయి. మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసి ప్రాక్టికల్గా
కొద్ది రోజులు చూడండి, అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు వర్తబుల్ అనిపిస్తే, ఈ లోపల ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జస్ట్ నాకు ఈ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి, నేను ఆ రెక్టిఫై చేసి మీకు సాల్వ్ చేస్తాను. సో పైన క్లోజ్ అయితేనంటే పైనే కాదు, కింద క్లోజ్ అయితే కిందికి, కింద క్లోజ్ అయితే కిందికి, పైన క్లోజ్ అయితే పైనకి. సింపుల్, ఇంతే స్ట్రాటజీ. మాస్టర్ క్యాండిల్ని గుర్తిస్తాం, ఆ క్యాండిల్ని హైలో మార్క్ చేసుకుంటాం, ఆ క్యాండిల్ హై పైన క్లోజ్ అయితే అప్ సైడ్ వెళ్తాం, అదే క్యాండిల్ మార్క్ చేసి కిందికి అయితే కిందికి. సో నేను ఒక 1 వీక్ అంటే అట్లీస్ట్ ఈరోజు డేట్ ఎంత మనకి 19th జనవరి కదా, అంటే మనకి లాస్ట్ సెషన్ మీరు చూడొచ్చు 17th రైట్, 17th అనేది జరిగింది కాబట్టి సో మనం దాన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. నేను 1st తారీఖు నుండి మీకు చూపించుకొస్తాను, యూ విల్ గెట్ ఐడియా. సో ఈ ప్రాసెస్లోనే మీకు ఆ మాస్టర్ క్యాండిల్ గుర్తించడం చెప్తాను. లెట్ మీ చెక్ ఇట్. సో వీడియో ల్యాగ్ అవుతుంది అనుకోవద్దు దయచేసి. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దయచేసి దీన్ని ఉపయోగించుకోండి. ఓకేనా, దీన్ని ఉపయోగించుకోండి. సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తించండి, వాల్యూమ్స్కి డబుల్ క్లిక్ చేసేస్తే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. మీకు ఓపెన్ చేయడం రాకపోతే ఇక్కడ వాల్యూమ్స్ అని ఉందా, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వాల్యూమ్స్ అని ఉందా, ఈ వాల్యూమ్స్ దగ్గర పక్కన సెట్టింగ్స్ ఉంది చూడండి, ఇదిగోండి ఇలా, దాని మీద క్లిక్ చేయండి సరిపోతుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, ఇక్కడ వాల్యూమ్ ఎంఏ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో నేను కొంచెం పెద్దగా పెడతాను, మనందరికీ కనిపించాలి కాబట్టి బ్లాక్ చేసి కొంచెం పెద్దగా పెడతాను. ఓకేనా, మనందరికీ కనిపించాలి కాబట్టి సింపుల్. మీకు ఎలా, మీ కంఫర్ట్ మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోండి, దానికేం డోకా లేదు. లెట్ మీ కంప్లీట్. నేను మీకు ఒకటి చెప్పా, ఎప్పుడు 12 గంటలకు మనం మార్కెట్లోకి వస్తాం, 12 నుండి 12:30 అంటే 30 మినిట్స్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్. ఈ హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమే మీరు, ఈ హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్లో కూడా ట్రేడింగ్ చేయరు, ఈ హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్లో కూడా మీరు ట్రేడింగ్ చేయరు. ఈ హాఫ్ అన్ అవర్లో ఒక మాస్టర్ క్యాండిల్ అనేది పుడుతుంది, ఒక మాస్టర్ క్యాండిల్ని మనం గుర్తించడం జరుగుతుంది. సో అది ఎలా గుర్తించడం జరుగుతుందంటే 12 o'clock నుండి 12:30 మధ్యలో హైయెస్ట్ వాల్యూమ్ ఉన్న క్యాండిల్ ఏదైతే ఉందో అదే మాస్టర్ క్యాండిల్. మళ్ళీ చూడండి, 12 నుండి 12:30 మధ్యలో హైయెస్ట్ వాల్యూమ్ ఉన్న క్యాండిల్ ఏదైతే ఉంటుందో అదే మాస్టర్ క్యాండిల్. మాస్టర్ క్యాండిల్ బాగా గమనించాలి. సో దీనికోసం నేను ఒక్కసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడాలి. చూడండి, నేను ఇక్కడ సింపుల్గా ఇది 12 o'clock రైట్. సో ఇక్కడ కింద చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూమ్స్లో. ఓకేనా, సో ఒక హాఫ్ అన్ అవరే కదా, హాఫ్ అన్ అవర్కి ఎన్ని వస్తాయి మీకు తెలిసిందే ఇంక విషయాలు. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు 12, 1, 2, 3, 4, 5, 6, 7, ఇక్కడ 7 క్యాండిల్స్ మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఓకేనా, సింపుల్గా 12 నుంచి 12:30 మధ్యలో. ఇక్కడ చూడాలి 6 వస్తాయి, బట్ ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, సింపుల్గా మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఈజ్ ద మాస్టర్ క్యాండిల్. నేను మార్క్ చేస్తాను చూడండి, మాస్టర్ క్యాండిల్, జస్ట్ మాస్టర్ క్యాండిల్స్ మార్క్ చేస్తున్నాను, ఎంట్రీ క్లారిటీ ఇస్తాను, అన్ని ఎంట్రీలు ఇక్కడ చూడండి. 12 తర్వాత ఉన్న క్యాండిల్స్ ఇక్కడ 12 కదా, ఇది 12 నుంచి 12:30 మధ్యలో ఉన్న మాస్టర్ క్యాండిల్, అంటే ఇదే మాస్టర్ క్యాండిల్. దిస్ ఈజ్ మాస్టర్ క్యాండిల్. ఎంట్రీ గురించి క్లారిటీ ఇస్తాను, మీరు తొందరపడద్దు. ఓకేనా, 12 నుండి అంటే ఇక్కడ 12 కదా, 12 నుండి ఉన్న 12:30 వరకు హైయెస్ట్ వాల్యూమ్, ఇదే మాస్టర్ క్యాండిల్. ఐఎమ్ జస్ట్ మార్కింగ్ ఇట్. ఓకేనా, ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రతిసారి వాల్యూమ్ను గుర్తించడం కంటే క్యాండిల్ గుర్తించడం మీ అందరికీ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు 12 నుండి 12:30 వరకు ఇంకా ఆబ్వియస్గా ఇదే మాస్టర్ క్యాండిల్. ఓకేనా, మాస్టర్ క్యాండిల్ గుర్తించడం అందరూ నోట్ చేసుకోవాలి. ప్రతిదీ సహజ, మనం ఎంప్లాయీస్ వెరీ ఈజీగా చేసుకోవచ్చు. సో జస్ట్ వాళ్ళకి ఆ టైంలో రిలాక్సేషన్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ద మాస్టర్ క్యాండిల్. క్యాండిల్ గుర్తించడం కూడా అందరికి అలవాటు అయిపోయింది అనుకుంటున్నా. సో 12 నుంచి 12:30 దిస్ ఈజ్ ద మాస్టర్ క్యాండిల్. ఓకేనా, నుండి 12:30 దిస్ ఈజ్ ద మాస్టర్ క్యాండిల్. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి అవాయిడ్ చేయాలి. అది ఎలాంటి సిచ్యువేషన్లో అవాయిడ్ చేయాలో నేను నేర్పిస్తాను రాజా. సో బీ విత్ పేషెన్స్, లైట్గా. సో ఒక స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పేషెన్స్ ఉండాలి. సో వాళ్ళు మనకు ఎంతో కష్టపడి సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు అన్నప్పుడు మీకు నమ్మకం ఉంటే ఆ సబ్జెక్ట్ని మనం కంప్లీట్గా నేర్చుకొని ప్రాక్టికల్గా అనుభవించి సంపాదించుకోవాలి తప్ప ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో యూటీటీలో ఎవరి మీద డిపెండ్ కాకుండా సొంతంగా సంపాదించుకోవాలి అంటే యూటీటీలో వీఆర్ గివింగ్ వెరీ గుడ్ ట్రైనింగ్ రాజా. మీరు చూడొచ్చు, ఇక్కడ 12 o'clock 10.335, 12:30 10.785, అంటే ఇదే మాస్టర్ క్యాండిల్. ఇది మాస్టర్ క్యాండిల్. ఇట్స్ ఎనఫ్. ఐ థింక్ 30 నేను వచ్చేసినాం రండి. 12 నుంచి 12:30 దిస్ ఈజ్ ద మాస్టర్ క్యాండిల్. వెరీ సింపుల్ స్ట్రాటజీ, యూ విల్ గెట్ వెరీ వండర్ఫుల్ రిజల్ట్. ఓకేనా, వండర్ఫుల్ రిజల్ట్, అసలు లాసే ఉండదు. మీరు చూడొచ్చు కావాలంటే. కానీ ఐఎమ్ నాట్ ఎ సెబిలిస్ట్ అడ్వైజర్ రాజా. మళ్ళీ నేను చెప్పినానని చెప్పొద్దు. మీరు ఏం చేసినా మీ అడ్వైజర్ని కనుక్కొని చేయండి. ఓకేనా, 12 o'clock నుండి 12:30 అంటే దిస్ ఈజ్ ద మాస్టర్ క్యాండిల్. దిస్ ఈజ్ ద లాస్ట్.
డే ఎండింగ్ అంటే ఇప్పటి వరకు ఉన్నవి ఈ 17 రోజులు మీకు చూపిస్తే యుల్ గెట్ ఐడియా. ఓకేనా? నేను ఎందుకు పర్టికులర్గా చెప్తానంటే మళ్ళీ కొంచెం మిస్గైడ్ అవుతారు. మాస్టర్ క్యాండిల్ అందుకే ఇన్నిసార్లు క్లారిఫై చేసి చూపిస్తాను. మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత. సింపుల్. ఇప్పుడు నేను చూడండి అన్ని మార్క్ చేసుకున్నానా, మాస్టర్ క్యాండిల్స్ అన్నీ మార్క్ చేసుకున్నా. సో ఇప్పుడు నాకు వాల్యూమ్స్తో పని లేదు, ఐ క్లోజింగ్ వాల్యూమ్స్. ఇప్పుడు నా చార్ట్ నాకు స్క్రీన్ క్లియర్గా ఉంటుంది. నాకు ఎంతసేపు ఉన్నా మనం ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే ఉంటామో ఆ ఇల్లు నీట్గా ఉండడానికి ట్రై చేయాలి. అదేవిధంగా మనం ఎక్కడైతే ట్రేడింగ్ చేస్తామో ఆ చార్ట్ కూడా నీట్గా మనకి అంటే చూడగానే మనకి ఇష్టంగా ట్రేడింగ్ చేసేలా ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్యాండిల్. ఇక్కడ సింపుల్ రజా నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. ఇదే క్యాండిల్ని నేను జస్ట్ మార్క్ పక్కన తీసేసి ఈ క్యాండిలే కదా హైలో మార్క్ చేస్తున్నాను. హైలో అరగట్టి మా పాయింట్ హైలో మార్క్ చేసినాను. నేను ఏం చేయలేదు, సింపుల్గా హైలో మార్క్ చేసినాను. ఓకేనా? అన్ని క్యాండిల్స్కి ఇదే ప్రాసెస్ని అప్లై చేయండి. అన్ని క్యాండిల్స్కి ఇదే ప్రాసెస్ని అప్లై చేయండి. ఓకేనా? అర్థమవుతుంది అందరికీ? సో నో లాస్ స్ట్రాటజీ అని ఎందుకు చెప్పానంటే స్టార్టింగ్ ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే యూ విల్ గెట్ ఒకవేళ అందరూ ప్రాఫిట్లు చూపిస్తారు, లాస్లను కూడా చూపిస్తారు. చూడండి ఈ క్యాండిల్ కదా మనకి క్లోజ్ అయ్యింది. ఇది ఈ లైన్ పైన క్లోజ్ అయిన ఈ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుంటాం, ఎంట్రీ తీసుకుంటాం, డ్యామ్ షూర్గా ఎంట్రీ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో దిస్ ఈజ్ చూడండి లాంగ్ హై ఎంట్రీ, లో స్టాప్ లాస్, మినిమం రిస్క్ రివార్డ్ రేషియో 1:5 వరకు మెయింటైన్ చేసుకుంటాం. సో ఈ లోపల 1 ఎంత మనకు 100 పాయింట్ల ఆప్షన్లో వస్తే విల్ టేక్ ఇట్. ఇక్కడ మనకి ఏమైంది ఎంట్రీ ట్రిగ్గరే స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 73 పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చింది. ఓకేనా? మళ్ళీ అగైన్ దీని కింద క్లోజ్ అయినది, ఈ కింద క్లోజ్ అయినది ఎంట్రీ స్టాప్ లాస్తో చూపిస్తున్నాను మీకు క్లారిటీ. స్టాప్ లాస్ గా ట్రిగర్ అగైన్ మీరు ఇక్కడ చూడొచ్చు. వండర్ఫుల్ ట్రేడ్, వండర్ఫుల్. ఇప్పుడు మనకి ఇట్టైన 2 స్టాప్ లాస్లు సింగిల్ ట్రేడ్లో కంప్లీటెడ్. గట్ ఇట్? సింగిల్ ట్రేడ్లో టార్గెట్ కంప్లీటెడ్. అగైన్ మాస్టర్ క్యాండిల్, ఈ మాస్టర్ క్యాండిల్ డిలీట్ చేసేస్తున్నాను. మార్క్ హైలో పైన క్లోజ్ అయిన క్యాండిల్ ఇది. క్లోజింగ్ అంటే కూడా నీట్గా కావాలి రాజా, లేదో లైన్ మీద జస్ట్ అట్లా లైట్ క్లోజ్ అవ్వడం కాదు. ఓకేనా? ఇట్లా మంచి బాడీ కనిపించాలి క్లోజింగ్. ఓకేనా? నీట్ చూసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో దీన్ని హైలో మార్క్ చేసుకుంటాను. లాంగ్ జస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇమాజిన్ వాట్ ఇస్ ద రిజల్ట్. ఈజీగా 1:3 1:1 వెళ్ళిన తర్వాత మీరు ఆబ్వియస్గా కాస్ట్ టు కాస్ట్ చేసుకొని వెయిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 300 పాయింట్లు, ఆల్మోస్ట్ 300 పాయింట్స్. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ మాస్టర్ క్యాండిల్ని. సో నేను ఈ లైన్స్ని డిలీట్ చేస్తాను కన్ఫ్యూజన్ కాకుండా. మాస్టర్ క్యాండిల్ని నేను తీసేసి ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద మాస్టర్ లెవెల్ హై లో. ఇక్కడ చూడాలి ఈ కేసెస్లో చూడండి మనకి క్యాండిల్ క్లోజ్ అయిన క్యాండిల్ ఇది, రైట్? ఇదిగోండి లాంగ్ బాడీతో సహా పైన క్లోజ్ అయింది, లో ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. మనకి మినిమం ఎంత ఇచ్చింది ఇక్కడ 1:1.7 ఇచ్చింది. సో విల్ టేక్ దీన్ని లైట్గా తీసుకొని స్టాప్ లాస్ కింద, అంటే స్టాప్ లాస్ ఇన్ ద సెన్స్ కాస్ట్ టు కాస్ట్. ఓకేనా? స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు గమనించాలి. ఎప్పుడైతే మనం తీసుకునే ఎంట్రీ క్యాండిల్ మరీ పెద్దగా ఉందనుకోండి, ఇట్లా ఇప్పుడు ఇది కింద క్లోజ్ అయింది కదా, ఇది కింద క్లోజ్ అయింది కదా, ఈ లైన్ కింద క్లోజ్ అయితే మన కిందకి ఇది లో బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. సో ఆబ్వియస్గా తీసుకోవాలి, డౌటే లేదు. కానీ ఇది ఇంత పెద్ద స్టాప్ లాస్ని ఇవ్వడానికి మన మార్కెట్ అంటే మన మనసు ఒప్పదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ క్యాండిల్ని కింద బ్రేక్ చేసి పుల్ బ్యాక్ వస్తుంది అనమాట, ఈ లైన్ని టచ్ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎంట్రీ తీసుకోండి. ఎంట్రీ సేమ్, టార్గెట్ ఈ క్యాండిల్ బేస్ చేసుకుని టార్గెట్ పెట్టుకుంటాము. సో స్టాప్ లాస్ మాత్రం అదే క్యాండిల్ హై ఎంట్రీ, స్టాప్ లాస్ మైనస్ చేసుకుంటాం. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు ఆ పెద్ద క్యాండిల్ అంటే ఎంత, మినిమం 150 అబవ్ ఉండాలి, లేదంటే 130 అబవ్ ఉండాలి ఆ క్యాండిల్ సేమ్ సైజ్ బ్యాంక్ నిఫ్టీలో. సో దీన్ని లో బ్రేక్ చేసి పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకొని అదే స్టాప్ లాస్లో మార్పు ఉండదు, టార్గెట్లో మార్పు ఉండదు. ఎంట్రీలో జస్ట్ అప్డేట్, ఇక్కడ తీసుకునే ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం అంతే. క్లియర్? యా, కమింగ్ టు పాయింట్. యూ విల్ గెట్ వెరీ వండర్ఫుల్ రిజల్ట్స్ రాజా. చూడండి ఇప్పుడు ఇది చూడండి, ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ పైన క్యాండిల్ ఏ క్యాండిల్ క్లోజ్ కాలేదు, జస్ట్ ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది, ఇక్కడ చూడండి. క్లియర్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి మనం ఆబ్వియస్గా షార్ట్ చూడాలి. సో మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఇచ్చింది, ఆల్మోస్ట్ 250 పాయింట్స్ ఇచ్చింది. ఓకేనా? 250 పాయింట్స్, వండర్ఫుల్. ప్లస్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడే క్లోజ్ అయింది, మీరు చూడొచ్చు క్లియర్ కట్. ఓకేనా? వండర్ఫుల్ రిజల్ట్. ఇక్కడ చూడండి మ్యాజికల్ ట్రేడ్స్ దొరుకుతాయి రాజా. మీరు కొంచెం గజిబిజి కనిపిస్తుంటుంది నేను బ్యాక్ టెస్ట్ చేసి మీకు చూపించేటప్పుడు, బట్ ప్రాక్టికల్గా ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. క్యాండిల్ క్లోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి టూ మచ్ వాలటాలిటీ ఇక్కడ పైన క్లోజ్ అయింది, బట్ ఏమైంది, దాన్ని బ్రేక్ చేయలేదు.
టూ మచ్ వోలటాలిటీ పైన క్లోజ్ అయింది, దాన్ని బ్రేక్ చేయలేదు. ఓకే, కింద క్లోజ్ అయింది. నేను మీకు ఇంతకుముందు ఏం చెప్పినాను, స్టాప్ లాస్ పాయింట్ నాకు పెద్దగా అనిపిస్తుంది అంటే నేనేం చెప్పినా, అదే క్యాండిల్ లోన్ బ్రేక్ చేయాలి. ఇదండి, ఇదే క్యాండిల్ ఒక లోన్ బ్రేక్ చేసిందా, బ్రేక్ చేసి పుల్ బ్యాక్కి వెళ్ళింది. పుల్ బ్యాక్ వెళ్ళి ఎక్కడి వరకు వెళ్ళాలి, ఆ లైన్ వరకు వెళ్ళాలి ఎంట్రీ, అదే క్యాండిల్ స్టాప్ లాస్ టార్గెట్. చూడొచ్చు మీరు, వండర్ఫుల్ ట్రేడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. పుల్ బ్యాక్ ట్రేడ్ ఇంకా హైలైట్ రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఎంత వండర్ఫుల్ ట్రేడింగ్స్. ఆల్మోస్ట్ ఎయిత్ డే. సో బ్యాక్ టెస్ట్ చేస్తున్నానని చెప్పి ఆల్రెడీ అర్థమైపోయిందని చెప్పి కన్ఫ్యూజన్ చేసుకోవద్దు. ఓకేనా, ఇక్కడ చూడండి క్లోజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రాజా. ఈ కేసెస్లో మనకి ఇక్కడ ఎక్కడ పైన క్లోజ్ అవ్వలేదు, నో ట్రేడ్. కింద క్లోజ్ అవ్వలేదు, ఇది పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయింది, వీఆర్ రెడీ టు టేక్ ద ట్రేడ్ తీసుకోవడానికి రెడీ ఉన్నా కూడా మనకి మళ్ళీ ప్రైస్ పోయి లోపల క్లోజ్ అయింది. మీరు చూడవచ్చు, దీన్ని ఎంట్రీ దొరకకుండా లోపలికి పోయింది. బట్ ఈవెన్ దో వీఆర్ రెడీ టు టేక్ ద ట్రేడ్, మళ్ళీ వచ్చి ట్రిగ్గర్ అయింది. కాబట్టి ఇక్కడ మనకి మినిమం 1:1.3 ఇచ్చింది, అంటే C2C అవుతుంది, కాస్ట్ టు కాస్ట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడొచ్చు పైకి ఎంట్రీ దొరికింది. ఈ కేసెస్తో మనం ఏం చేస్తాం, ఇంత పెద్ద స్టాప్ లాస్ మనం తీసుకోము, రిస్క్ ఉంటుంది. బట్ ఎవరైనా రిస్క్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు, బట్ ఇంత పెద్దది రిస్క్ చేయొద్దు. దీని హై బ్రేక్ అయ్యి ప్రైస్కి వచ్చి పైకి వెళ్ళి పుల్ బ్యాక్ వచ్చి టచ్ చేసినప్పుడు తీసుకోండి, స్టాప్ లాస్ టార్గెట్. ఇది సేఫ్ ఉంటుంది, ఇది లిటిల్ బిట్ రిస్క్. మీరు రిస్క్ చేస్తామంటే దట్ ఈస్ యువర్ రిస్క్. ఇక్కడ చూడండి, ఈ కేసెస్లో చూడండి హై లో, ఇక్కడ చూడండి వండర్ఫుల్. ఇక్కడ చూడండి షార్ట్ క్లోజింగ్, హై స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఇచ్చింది ఇక్కడ 1:2.5. మనకు కావాల్సింది మేము ఎనీవే C2C పెట్టుకున్నా కూడా ఏం కాదు, మనకి ఏం డోకాలేదు. పెద్ద మూమెంట్ కావాలంటే ఇక్కడేమో 150 పాయింట్స్ 120 పాయింట్స్ ఇచ్చింది. ఓకేనా, చూడండి ఇక్కడ వండర్ఫుల్ ట్రేడ్స్ చూడండి. ఎవ్రీడే ఉంటుంది రాజా, లాజిక్లో ఏం మీరు టెన్షన్ పడాల్సి చెప్పలేదు. ఎవ్రీడే యూ హ్యావ్ ఆపర్చునిటీ. ఇక్కడ చూడండి ఎవ్రీడే. సో దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయిందా, పైన క్లోజ్ కాలేదు కాబట్టి నో ట్రేడ్. ఇది కింద క్లోజ్ అయింది, దాన్ని బ్రేక్ చేయలేదు. ఎక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసింది. ఓకే, మనం తీసుకుంటాం ఆబ్వియస్గా షార్ట్. ఎవరు చెప్పరు రాజా స్ట్రాటజీలు. సో దయచేసి ఎవరిని నమ్మకండి, నన్ను కూడా నమ్మకండి. స్టాక్ మార్కెటే కింగ్, స్టాక్ మార్కెట్లో సబ్జెక్టే కింగ్. ఓకేనా, చూడొచ్చు మీరు క్లియర్ కట్గా ఎక్కడ ఎంట్రీ దొరుకుతుంది. సో ఈ క్యాండిల్లో అంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో దొరుకుతుంది. సో స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు, టార్గెట్ చూడొచ్చు మీరు. ఎవ్రీడే రిలాక్స్గా ట్రేడ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్తో డైరెక్ట్ అటాక్ చేయొచ్చు, ఏం డోకాలేదు. ఇక్కడ చూడండి వండర్ఫుల్ చూడండి. ఇక్కడ చూడండి హై లో, ఇక్కడ చూడండి వండర్ఫుల్. దీనిపైన పేరుకే క్లోజ్ అయింది కానీ నేను బ్రేక్ చేయలేదు, కింద క్లోజ్ అయింది, బ్రేక్ చేసింది. మూమెంట్ ఎక్కడికి పోదు, నీ 100 పాయింట్లు ఎక్కడికి పోవు. ఏది ఇలాంటి ట్రేడ్లు ఎవరు చెప్పరు, ప్రీమియం కట్టేట్లు అంటారు. ఎవరికి డబ్బులు పెట్టాల్సిన పని లేదు రాజా. నేను ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి నేను అన్ని ఫ్రీనే ఇస్తున్నాను. యూటీటీ స్టూడెంట్స్ని అడగండి, కావాలంటే కామెంట్ బాక్స్లో యూటీటీ స్టూడెంట్స్ని రెఫర్ చేయమంటాను మీకోసం. ఒకసారి చూడండి, ఇలాంటి కేసెస్లో విల్ గెట్ వన్ ఐడియా. ఇక్కడ మీరు ఒక కేసెస్ చూడండి, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ హై ఎంట్రీ, ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్ అనుకున్నాం కదా. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిందా లేదా చెక్ చేద్దాం. స్టాప్ లాస్ కొట్టిందా, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది రియల్గా. ఇక్కడ చూడండి స్టాప్ లాస్ కొట్టినా మీరు ప్యానిక్ అవ్వాల్సి పని లేదు. లో ఎంట్రీ, హై స్టాప్ లాస్, ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటాం, పై స్టాప్ లాస్ కొట్టింది. ఓకే, నో ప్రాబ్లం. అగైన్ న్యూ ఎంట్రీ వెయిట్ చేస్తున్నాం. అప్ సైడ్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, వెరీ గుడ్. లో స్టాప్ లాస్, దిస్ ఈజ్ ద రిజల్ట్. నీ 100 పాయింట్లు ఎక్కడికి పో. ఓకేనా, 100 పాయింట్లు ఎక్కడికి పో. ఇక్కడ చూడి ఆల్మోస్ట్ 15th జనవరి ఇప్పటివరకు మీకు రిజల్ట్స్ అన్నీ చూపించాను కదా, అన్నీ మీకు కళ్ళ ముందర పెడతాను, మీరు చూడొచ్చు. ఒక నిమిషం, ఈ క్యాండిల్ కదా, ప్రతిదీ మీకు వేరే లెవెల్లో ఉంటుంది రాజా. చూడండి పైన క్లోజ్ అయింది, బట్ దాని హై అయితే బ్రేక్ కాలేదు. ఇక్కడ చూడండి క్లోజ్ అయిన హై బ్రేక్ కాలేదు, క్లోజ్ అయిన లో బ్రేక్ అయింది. వావ్, ఏమన్నారు అలేనా, ట్రెండీ మార్కెట్, ఏ వోలటాలిటీ మార్కెట్, ఎక్కడ మీరు పానిక్ అవ్వద్దు. ఇది ప్రాక్టికల్గా చేసి చూడండి. సో మీ అడ్వైజర్ని, సో ఎందుకంటే సో మీకు తెలుసు రూల్స్, గవర్నమెంట్ రూల్స్. సో వీ కాంట్ సే డైరెక్ట్లీ, సో యూ క్యాన్ టేక్ ద ట్రేడ్ డైరెక్ట్ అని. సో అది ఉద్దేశించి చెప్తున్నాను. ప్లీజ్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్స్. ఓకేనా, ఇక్కడ చూడండి లాంగ్, ఎక్కడ మీకు ఏం డోకలేదు రాజా. ఇంత ఈజియెస్ట్ ట్రేడింగ్ ఎక్కడ చెప్పారు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 140 పాయింట్స్ ఇచ్చింది, అంటే కాస్ట్ టు కాస్ట్, నో ప్రాబ్లం. హరిబరి ఏం లేదు. ఓకేనా, హరిబరి ఏం లేదు. ఇక్కడ మళ్ళీ ఎగైన్ డౌన్ సైడ్ ఉంది, ఎగైన్ డౌన్ సైడ్ చూడి షార్ట్, ఇదే క్యాండిల్ లో కదా, ఇదిగో ఎన్ని పాయింట్స్, 150 పాయింట్స్, ఏం డోకలేదు, టెన్షన్ పడకు. లాస్ట్ నిన్నటి రోజు వోలటాలిటీ డే మీరు చూడొచ్చు. ఇక్కడ హై పైన బ్రేక్ అయింది. ఇదే మారుస్తాను.
లో చూడొచ్చు ఇక్కడ లోకి నేను చెప్పినాను క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లైట్ క్లోజ్ అయితే క్లోజింగ్ కాదు, క్లియర్ కట్ బాడీ క్లోజ్ అయింది. వెరీ గుడ్. దీనిలో బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఐ విల్ డిలీట్ దిస్ పాయింట్స్. ఇవ్వండి, వీడియో లెంత్ అవుతుంది అనుకోద్దండి, జస్ట్ 20-25 మినిట్స్లో అయిపోతుంది ఇది. సో లో షార్ట్, హై ఎంట్రీ, నో ఆపర్చునిటీ. సో దీనిపైన క్లోజ్ అయిన క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, బట్ నో ఎంట్రీ. ఇక్కడ ఇంకా టైం లేదు. సో ఇంకా 3:30 ఆ సమయంలో ఎవరు ట్రేడ్ చేయకండి. ఓకేనా? దిస్ ఈజ్ ద సింపుల్ స్ట్రాటజీ. నిజంగా మీకు నా ఎఫర్ట్ నచ్చితే, ఇది వర్తబుల్ అనిపిస్తే దయచేసి లైక్ రూపంలో లైక్ చేయండి. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే స్ట్రాటజీని జస్ట్ 2 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తే టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీకు తెలుస్తాయనే ఉద్దేశంతో టైం ఆల్మోస్ట్ చూడొచ్చు మీరు 1:23 AM అంటే ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, మిడ్ నైట్ దాటింది, జస్ట్ 2 o'clock అవుతుంది. ఓకేనా? ఈ స్టూడెంట్స్తో క్లాస్ అయిపోయి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. నో లాస్ స్ట్రాటజీ, నో ఇండికేటర్, నో ప్యాటర్న్స్, డోంట్ వరీ. ప్రశాంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు. నెలకి ఆడుతూ పాడుతూ 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించుకోవచ్చు ఈజీగా. సో దీనికోసం ప్రాక్టికల్గా వీడియోస్ లైవ్లో ప్రూవ్ చేయమంటే కూడా, సో మీరు పెట్టే కామెంట్ వాల్యుబుల్ కామెంట్ అయితే, అంటే మంచిగా సార్ మీరు ఎలాగో ఫ్రీగా ఇస్తున్నారు, మేము లైవ్లో కూడా ప్రూవ్ చేయండి అంటే, నేను ఎవ్రీడే లైవ్ 1:30కి నేను లైవ్ 1 o'clockకి 1:30కి లైవ్కి వస్తున్నాను కదా, ఇప్పటి నుంచి 2 o'clock రావడానికి ట్రై చేస్తాను మీ రిక్వెస్ట్ మేరకు. 12కి వచ్చి ఈ ప్యాటర్న్ని మీకు ప్రాక్టికల్గా ఒక 10 days ప్రూవ్ చేస్తాను. లైవ్ మార్కెట్లో ప్రూవ్ చేస్తాను. యూట్యూబ్లో ఏ కంటెంట్ నేర్పించినా లైవ్ మార్కెట్లో ప్రూవ్ చేసి మీకు వదులుతాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో సబ్జెక్ట్ ఇవ్వటమే కాదు, ఆ సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన తర్వాతనే ఇది నిజంగా వర్తబుల్ కంటెంట్ అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సజ్జన్, లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో నా కంటెంట్ నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సో ఎందుకంటే ఫ్రీ ఛానలే, మీకు మంచి పేరు వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఛానల్ని 10 మందికి షేర్ చేస్తే, ఎందుకంటే దే విల్ గెట్ మోర్ నాలెడ్జ్. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న రీజన్ చెప్తాను. సో ఏదైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్స్ నేను ఎప్పుడు డైలీ యాక్టివ్గా ఉంటాను. నేను ఒకరోజు కాదు, డైలీ యాక్టివ్గా ఉంటాను. సో ఈ యాక్టివ్గా ఉన్న ప్రతిసారి మీకు ఆ యాక్టివ్గా కంటెంట్ మిస్ అవ్వకుండా, లైవ్ మార్కెట్ కదా, ఆఫ్లైన్ మార్కెట్ అంటే మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, లైవ్ మార్కెట్ కాబట్టి మిస్ కాకూడదు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇమ్మీడియట్గా నేను లైవ్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరు అవైలబిలిటీ ఉంటే మీరు అటెండ్ అయ్యి చూసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రాజా, లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.